హాయ్ అండి. ఈరోజు మనము అద్భుతమైన రుచితో చేపల పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి నా స్టైల్‌లో. ఈ విధంగా చేపల పులుసు చేసుకుంటే, చేపల పులుసు వండడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయొచ్చనమాట. చేప విడిపోతుందనే భయం లేకుండా మనము ఈ చేపల పులుసు రెడీ చేసుకోవచ్చండి. మామిడికాయ ముక్కలు, టమాటా, చింతపండు పులుపు వేసిన పులుపుతో అద్దిరిపోతుందండి. టేస్టు మామిడికాయ పులుపుతో ఆ మామిడికాయ ముక్కలు మధ్య మధ్యలో తింటూ ఉంటే అద్దరిపోతుందనమాట. ముందుగా చేపల పులుసు, ముదరి చేప ముక్కలు చేపల పులుసు అండి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. శుభ్రంగా వాష్ చేసుకున్న ఈ చేప ముక్కలకి పసుపు, కారము మనం తినే స్పైసీనెస్ని బట్టి ఇప్పుడే కారము మన చేపలకు పట్టించేసుకోవచ్చు. లేకపోతే ఆనియన్స్ వేయించుకునేటప్పుడు వేసుకోవచ్చండి. ఇందులో పసుపు 2 స్పూన్లు కారము, 2 స్పూన్లు కారము, ఉప్పు వేసుకుని ముక్కలు పట్టించేసుకుందామండి. అందులోకి మనము ఉల్లిపాయ ముక్కలు అవి రెడీ చేసుకునేలాగా ఈ మ్యారినేట్ అవుతే బాగుంటుంది. ఇప్పుడు పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఇలా ఆయిల్ వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసుకుని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పసుపు, కారం, ఉప్పు పట్టించుకున్న ఈ ముదర చేప ముక్కలను ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. ఇలా ఉప్పు కారం పట్టించుకున్న ముక్కలను ఇలా ఫ్రై చేసుకుంటే చేప విడిపోకుండా గట్టిపడుతుందనమాట. ఇలా ఫ్రై చేసుకుంటేనండి మనము ఉడికిపోయినప్పుడు మనము వడ్డించుకునేటప్పుడు విడిపోతుందని భయం ఉండదనమాట. ఇలా ఫ్రై చేసుకుంటేనండి. ఇలా 1 మినిట్ 2 మినిట్స్ ఆగిన తర్వాత అటువైపుకి ఇటువైపుకు తిప్పుకొని చేపను ఫ్రై చేసేసుకుందాము. ఇవి ఆల్రెడీ ముదర చేప ముక్కలే కాబట్టి అంతగా విడిపోదనమాట అండి. చిన్న చేపలైనా ఇలా ముందుగా ఫ్రై చేసుకుంటే ఆ తర్వాత పులుసులో వేసుకుంటే చేప విడిపోకుండా స్టిక్కీగా ఉంటుందన్నమాట అండి. ఇలా చేప ముక్కలను ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై చేసేసుకుని ఇలా ఏపిన ముక్కలను తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇలా వేయించుకొని ముక్కను పక్కన పెట్టేసుకుని మళ్ళీ అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకుని లైట్గా ఆవాలు, లైట్గా పించ్ ఆఫ్ మెంతులు కూడా వేసుకుందాము. వేసుకొని ఆవాలు, మెంతులు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకుందామండి. ఇలా పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని ఇది పెద్ద సైజు ఆనియన్ అండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాము. ముక్కలు కట్ చేసుకుని వేసుకొని ఉప్పు కూడా వేసుకొని ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకుందాము. బాగా ఫ్రై చేసుకుందామండి ఆనియన్స్ను. ఈ ఆనియన్స్ వేగే లోపల మనము అల్లము, వెల్లుల్లి కాదండి, అల్లం ఏమీ వేయలేదు, వెల్లుల్లి, జీలకర్ర వేసానండి. కొంచెం కావాలంటే అల్లము, ఇందులో ధనియాలు, గసగసాలు, యాలకులు, లవంగాలు కూడా వేసుకోవచ్చు. నేను చేపల పులుసుకి అప్పుడు మన పెద్దవాళ్ళు అయితే అలాగ ఎల్లుల్లిపాయ, జీలకర్ర మాత్రమే చందికాల మీద నూరి వేసేవారండి. చేపల పులుసుకి అంత మసాలా లేకపోయినా పులుపుతో చాలా బాగుంటుందన్నమాట. ఓన్లీ ఎల్లుల్లిపాయ, జీలకర్ర మెత్తగా మిక్సీ పట్టేసుకుని వేసేసుకుని పచ్చివాసన లేకుండా వేగిన తర్వాత మీడియం సైజ్ టమాటా ముక్కలండి కట్ చేసుకుని ఇవి టమాటా కూడా సాఫ్ట్గా మగ్గే వరకు ఇలా ఆయిల్లో మగ్గించేసుకుందాము. ఇప్పుడు చూడండి, చిన్న సైజు నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకుంది జ్యూస్ తీసుకుని చింతపండు జ్యూస్ కూడా వేసేసుకుందాము. కడిగిన గిన్నె కడిగిన వాటరు, మళ్ళీ జార కడిగిన వాటర్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇవి ఉడికిపెట్టేటప్పుడు చూడండి, మామిడికాయ ముక్కలు పెద్ద సైజులో కోసుకున్నా పర్వాలేదండి. దీన్ని తొక్క చెక్కకుండా కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని ఉడికించుకుందాము. ఈ మామిడికాయ ముక్కలు పులుపుతో ఈ చేపల పులుసు చాలా బాగుంటుందండి, అద్దరిపోతుందన్నమాట. ఈ టమాటా పులుపు, ఆ చింతపండు పులుపు, మామిడికాయ పులుపు ఈ మూడిటి కాంబినేషన్ అద్దరిపోతుందండి. ఈ మూడిటి కాంబినేషన్లో పప్పు చేసిన కూడా చాలా బాగుంటుందన్నమాట. పప్పులో టమాటా వేసిన చింతపండు పులుపు వేస్తే ఎంత బాగుంటుందో అలాగే ఇందులో టమాటా, చింతపండు, మామిడికాయ ముక్క పులుపుతో కూడా ఈ చేపల పులుసు బాగుంటుందన్నమాట అండి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ చేప ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాము. విడిపోతుందని ఇలా వేపుకుని వేసుకుంటే చేప విడిపోతుందనే భయం ఉండదండి. వడ్డించుకేటప్పుడు కూడా చాలా ఈజీగా వడ్డించేసుకోవచ్చు. చూడండి, ఇలా
వేయించుకున్న చేప ముక్కలు కూడా ఇందులో వేసుకుని ఇలా 5 మినిట్స్ ఉడికించుకుని ఆయిల్ పైకి తేలితే ఎంతో టేస్టీ మన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఫైనల్గా దీనికి కరివేపాకు వేసేసుకుందాము. ఇందులో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుందండి. పులుసు అయితే టేస్ట్ అదిరిపోయింది. నేను మన టుడే స్పెషల్లో నేను ఈ చేపల పులుసు టేస్ట్ చూశానండి. అదిరిపోయింది. చేపల పులుసు అయితే సూపర్ ఉందండి. ఈ విధంగా చేస్తే టేస్ట్ అదిరిపోయింది. మూడిటి కాంబినేషన్లో ఈ పులుసు కాంబినేషన్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.